పెద్దిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్ చేశారు. రాజీనామాకు రెడీ అంటూ ప్రకటించడమే కాదు, ఉప ఎన్నిక ఖాయమంటూ హింట్ ఇచ్చారు. కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన చేసిన ట్వీట్లు సంచలనంగా మారగా ఇప్పుడు చేసిన కామెంట్స్ మరింత హాట్ టాపిక్ అయ్యాయి. మంత్రి పదవి కోసం గట్టిగా ట్రై చేసిన రాజగోపాల్ రెడ్డిని అధిష్టానం పక్కన పెట్టింది. అయితే దీనికి కొందరు రాష్ట్ర నేతలే కారణమని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత ఆయన తీవ్ర అసంతృప్తిలోకి వెళ్లారు. పార్టీకి అంటి ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు తన అసహనాన్ని డైరెక్ట్ గా వెళ్లగక్కుతున్నారు. తనకు పదవులు ఇంపార్టెంట్ కాదంటూనే మంత్రి పదవి రానందుకు తన అసంతృప్తిని ఒక రేంజ్ లో వినిపిస్తున్నారు. 10 ఏళ్లు నేనే సీఎం అంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ను తప్పుబడుతూ గత నెల 19న ఒక ట్వీట్ చేశారు. కాంగ్రెస్ లో పదవులు ఎవరికీ శాశ్వతం కావని ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారంటూ ట్వీట్ చేసి పెద్ద దుమారమే రేపారు. నిన్న మరోసారి సీఎం రేవంత్ ను టార్గెట్ చేస్తూ మరో ట్వీట్ చేశారు. జర్నలిస్టుల విషయంలో రేవంత్ చేసిన కామెంట్స్ ను తప్పుబట్టారు. విభజించి పాలించాలన్న విధానాన్ని తెలంగాణ సహించదంటూ ఘాటుగానే కామెంట్స్ చేశారు. దీనిపై చర్చ జరుగుతుండగానే ఇప్పుడు ఏకంగా ఎంతవరకైనా వెళ్తా, రాజీనామాకు కూడా రెడీ అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ట్వీట్లతో కాంగ్రెస్ ను ఇరుకున పెట్టిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు మునుగోడు కార్యకర్తల సమావేశంలో చేసిన కామెంట్స్ తో మరింత ఇబ్బంది పెట్టినట్టుగా కనిపిస్తోంది. కార్యకర్తలతో రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజీనామాకు రెడీ అన్నారు. తాను రాజీనామా చేయడం వల్లనే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడుకొచ్చిందని, ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని మునుగోడు కాళ్ల దగ్గరకు తెచ్చేందుకు తాను రాజీనామాకు సిద్ధమన్నారు. మంత్రి పదవి రాకపోతే మరోసారి ఉప ఎన్నిక ఖాయమనే హింట్ ఇచ్చారు. తాను ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి వచ్చేదన్న ఆయన మునుగోడు ప్రజల కోసం మంత్రి పదవి వదులుకున్నానన్నారు. పార్టీ మారినప్పుడు మంత్రి పదవి ఇస్తానన్న మాట ఇచ్చారని, భువనగిరి ఎంపీని గెలిచినప్పుడు కూడా ఇలాగే హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తనకన్నా జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చారని, తెలంగాణ ఉద్యమంలో తానున్నానని, కాంగ్రెస్ తాను సీనియర్ నంటూ చెప్పుకొచ్చారు. పదవి ఇస్తారా ఇవ్వరా వాళ్ళ ఇష్టం అంటూనే మంత్రి పదవుల కోసం తాను ఎవరి కాళ్ల దగ్గరకెళ్లనన్నారు. పదవులు అడ్డు పెట్టుకుని సంపాదించుకునే తత్వం తనది కాదన్నారు. మనసే చంపుకుని బతకడం తనకు చేత కాదంటూ ఎమోషనల్ టచ్ ఇచ్చారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ లో హాట్ టాపిక్ అయింది. పదవుల వెనకాల పాకులాడాల్సిన అవసరం నాకు లేదు. నాలాంటి మనిషికి అదృష్టం ఉంటే, నాలాంటి పదవి వస్తే, ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది, ప్రజలకు లాభం అవుతుంది. కానీ నేను అందరిలాగా పదవులలోకి పోయి పైరవులు చేసి దోచుకునేటువంటి అయితే కాదు. ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు? పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చి, రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవుల్లోకి వచ్చి 1000 కోట్లు దోచుకునేటువంటి వారికి పదవులు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజల అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. నేను మళ్ళీ చెప్తాను, ఈరోజు నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని. కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి, నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే. నేను మళ్ళీ ప్రజల కోసమే, మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చి, మీరు ఇస్తారని హామీ ఇచ్చిండ్రు, ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా, నేను కూడా సీనియర్ని కాబట్టి, తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి, నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికీ ఇచ్చారు కాబట్టి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే, మీరు ఎంపీ గెలిపించమంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మిమ్మల్ని నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు నొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. పని బతుకున్నా ప్రజలున్నారు నా ఎమ్మడి. నాకు కావాల్సింది ప్రజలు, వాళ్ళ బాగోగులు, ఈ నియోజకవర్గ అభివృద్ధి. ఒకవేళ ఏదన్నా నాకేదన్నా మంచి జరిగితే వాళ్ళకి మంచి జరుగుతుంది, లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా, వాళ్ళ కోసం పనిచేస్తా, వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటా, వాళ్ళ కోసం ఎంత దూరం అన్న పోతా, ఎంత పోరాటం అని చేస్తా, అవసరమైతే మళ్ళా త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాలంగా తీసుకొచ్చినా లేదా? నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యే మునుగోడు ప్రజల కాళ్ళగాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతా.